హాయ్ ఫ్రెండ్స్, చూడండి బనగానపల్లె పక్కన కాశీరెడ్డి నాయన తాత మంగంపేట తాత ఆశ్రమం చూడండి. ఇక్కడ ఎంత బాగా ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. దేవాలయం ఇదన్నమాట. ఇంకా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. చూడండి ఎంత బాగుందో. కొండల మధ్యలో అలేబా తాండాకి దగ్గరలో బనగానపల్లెకు నియరెస్ట్ అనమాట, దగ్గర అవుతుంది. ఈ ధ్వజస్తంభం చూడండి ఎంత బాగా తిరుగుతుందో రౌండ్గా. ధ్వజస్తంభం తిరుగుతూ ఉంది చూడండి ఎంత బాగా తిరుగుతుంది. బాబు మళ్ళీ తిప్పమ్మ ఓసారి ఎట్లా చూడండి ధ్వజస్తంభము ఎంత బాగా తిరుగుతుందో. 1 2 3 చూడు. మీ కళ్యాణములు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని ఏం దేవుడు సార్ ఇక్కడ? ఆంజనేయ స్వామి. ఏం దేవుడు అమ్మా ఇక్కడ? శివుడు. ఇక్కడ శివుడు అంట ఉండేది ఈ దేవాలయంలో. ఇక్కడ గర్భగుడిలో శివుడు. కాశీరెడ్డి తాత ఇక్కడ ఉండేది గర్భగుడి. లోపల ఉంది దేవాలయం. చాలా పెద్దగా ఉంది. ఇది 20 సంవత్సరాల నుంచి ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. చుట్టుపక్కల నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇక్కడ గర్భగుడి. ఇదంతా కాశీరెడ్డి తాత ఆశ్రమం యొక్క ప్లేస్ అన్నమాట. అంటే భక్తులు రావడానికి, ఉండడానికి, భోజనాలు వగైరా అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇంకా భారీ నిర్మాణం జరుగుతుంది. దేవాలయం యొక్క నిర్మాణం ఎంత బాగుందంటే ఖచ్చితంగా సందర్శించవలసిన ప్లేస్ ఇది. చుట్టూ కొండలే. అసలు ఈ కొండలలో వాటర్ రావడం కూడా గ్రేటే. వాటర్ ఫెసిలిటీ అట్లే ఉంది. దేవాలయం నిర్మాణం కూడా అట్లే జరుగుతూ ఉందన్నమాట. చాలా భారీ నిర్మాణం జరుగుతుంది. సుమారు 20 ఏండ్ల నుంచి జరుగుతుందంట. ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా దేవాలయాలు చూడండి, అక్కడొక నిర్మాణం, ఇక్కడొక నిర్మాణం. ఇదైతే ఇంకా పెద్ద దేవాలయం చూడండి. పాతకాలం రాజుల కాలంలో ఉన్నట్లు ఉంది ఇది దేవాలయము. చాలా భారీ నిర్మాణం అన్నమాట ఇది. అసలు ఈ పుణ్యక్షేత్రము చూడాల్సిన ప్లేస్ ప్రతి ఒక్కరు. ఆ లాస్ట్లో కూడా, అక్కడ లాస్ట్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ తర్వాత అక్కడ ఒకటి. కొండలు చుట్టూ కొండలే, మధ్యలో నిర్మాణాలు, దేవాలయాల నిర్మాణాలు అన్నమాట. చాలా భారీగా ఉంది నిర్మాణం అయితే. మన రాయల వారి కట్టడాల టైప్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సందర్శించండి, చూడండి. ఇక్కడ చూడండి ఇంకొక పెద్ద భారీ నిర్మాణం. ఇక్కడ కూడా దేవాలయం యొక్క సన్సెట్ జరుగుతూ ఉంది. బా చూడండి. హంపి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సార్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. హంపిలో ఎలా ఉన్నాయో నిర్మాణాలు ఆ టైప్లో జరుగుతున్నాయి అని చెప్తున్నారు చూడండి.
శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఎట్లా ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా జరగబోతున్నాయని చెప్తున్నారు. ఎంత బాగుందంటే అసలు చూడాల్సిన ప్రదేశము. అప్పుడెప్పుడో రాజులు కట్టినారంటున్నారు, కానీ ఇప్పుడు కొన్ని మత సంఘాలు మళ్ళీ ఎవరో కట్టిస్తున్నారు. ఎంత బాగుందంటే సూపర్గానే ఉంది నిర్మాణం. చూడండి దేవాలయం లోపలికి అట్లాగే ఇవన్నీ కట్టడాలు చూడండి, చిన్న చిన్న పీసులలాగా చేసి కట్టు ఉన్నారు దేవాలయాన్ని. శిల్ప సౌందర్యం చూడండి ఎంత బాగుందో, నగిషితో చెక్కినట్లు ఎంత బాగా నిర్మాణం. ఆధునిక కాలంలో ఇలాంటి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. లోపల గర్భగుడి ఇక్కడ ఏదో ఉంది, ఇంకా విగ్రహ ప్రతిష్టలు ఏమి జరగనట్లున్నాయి, నిర్మాణంలోనే ఉంది, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఎన్ని డోర్స్ ఉన్నాయి చూడండి, ద్వారాలు 1 2 3 4 5 6 ఉన్నాయి, మొత్తము 7 ఏమో ఉన్నట్టున్నాయి డోర్స్ చూడండి. సప్త ద్వారాలు అన్నట్లేమో ఉన్నాయి సుమారు. చాలా బాగుంది, ఇంకా నిర్మాణంలో జరుగుతూ ఉంది. ఏందో ఇదొక నిర్మాణం చూడండి, సన్సెట్ జరుగుతూ ఉందండి. ఇంకా సైడ్కు ఇంకో నిర్మాణం జరుగుతుంది. బాబా ఆధునిక కాలంలో ఇంత పెద్ద దేవాలయం. ఇది మిషనరీ శిల్పం మేడం. ఇది మిషనరీతో కట్ చేసిన శిల్ప సౌందర్యం, హస్తకళ నైపుణ్యం కాకుండా ఇది మిషనరీతో కట్ చేసిన దాన్ని చెప్తున్నారు. ఆధునిక కాలంలో మిషనరీతో చేసినది. అంతా నగిషి చెక్కినారు, బాగుంది.